తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా పెట్టుబడులు తీసుకొని వచ్చి కంపెనీల ద్వారా వారందరికీ ఉపాధి హామీలు కల్పించేటువంటి అవకాశంతో దావోస్ వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతూ ఎంఓయూ కూడా రాస్తున్నారంటే పేపర్లో వస్తున్నటువంటి కథనాలు. దీంట్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా ఆశలు చిగురుస్తున్నాయా అనే ఆశాభావం అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనితా ముదిరాజ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం ప్రస్తుతానికి. చెప్పండి మేడం, సీఎం రేవంత్ రెడ్డి మీ పక్షాన కానీ అనేక కంపెనీలు తేవడానికి కోసం కృషి చేస్తున్న పరిస్థితి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది ఈయన దావోస్ చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు దావోస్ తర్వాత పెట్టుబడి కంపెనీలను ఇక్కడ తెలంగాణకు ఆహ్వానించడం, అందాల పోటీ నిర్వహించడం, మెస్సీతో ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ ఆడడం, ఇవన్నీ చూస్తుంటే మాకు ఏమాత్రం నచ్చట్లేదు. అక్కడ కోట్లు వెచ్చిస్తుండండి. ఆ కోట్లు వెచ్చించేదేదో ఈ నిరుద్యోగుల తరపు నుండి ప్రభుత్వానికి వచ్చిండు కదా, ఈ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు హ్యాపీనెస్ ఇవ్వచ్చు కదా. అట్లా కాకుండా కోట్లు ఏందండి అసలు సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు మా పైసలతోని మొత్తం పెట్టుబడులు, తర్వాత ఆయన ఎంజాయ్మెంట్ చూసుకుంటున్నావు. ఇక్కడ నువ్వు రాష్ట్రానికి సీఎం అయ్యింది ఎంజాయ్ చేసిపోవడానికా, గద్దె దిగడానికను ఎంజాయ్ చేస్తున్నావు మా సొమ్ముతోని, మా పన్నులతోని. ఈరోజు ఒక్కొక్కడు అంటాడు ఫ్రీ బస్ అంటారు. ఫ్రీ బస్ ఎవరిది? మేము పన్నులు కడితేనే కదా ప్రభుత్వం నడిచేది. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు. మా పన్నులతోనే ఆడ ప్రభుత్వం నడుస్తుంది, మా పైసలతోనే ప్రభుత్వం నడుస్తుంది. ఒక్కొక్కడు అంటాడు ఫ్రీ బస్సుతోని పోతురు మీరు, ఫ్రీ బస్సుతో మా పైసలతో మేము పోతున్నాం. రయ్యాడా బస్సే మాది. ఏమన్నా రేవంత్ రెడ్డి ఆయన ఇంట్లోకి వెళ్ళి తెస్తుండ పైసలు? పైసలతోనే మా పైసలతోనే ప్రభుత్వం నడుస్తుంది. ఈ ప్రభుత్వం నడవడానికే మేము కారణం, ప్రజలం. ఈ రేవంత్ రెడ్డికి ఒక్కడే చెప్తున్నా నేనేందంటే, నువ్వు ఇక్కడ ఉన్నటువంటి సొమ్ముని, ప్రజా సొమ్ముని ఆగం చేయొద్దు. నీ యొక్క ఎంజాయ్మెంట్కు, నీ విలాసాల కోసం నిన్ను ఇక్కడ కుర్చీని ఇప్పియలేదు, నిన్ను కుర్చీ మీద కూర్చోబెట్టలేదు. మా పైసలతోని మా నిరుద్యోగులకి న్యాయం చేయి. నువ్వు ఏం చేస్తున్నావు అసలు? నిరుద్యోగులు నీ కోసం కాలుకు చెప్పు అరిగేటట్టు తిరిగిరు. ఈ రోజు నిరుద్యోగులకు నీ ఆధ్వర్యంలో అన్యాయం జరుగుతుంది. ఎంజాయ్మెంట్ చేస్తుంది పిల్ల పాపలతో. ఆ దేశాలు ఉన్నాయి ఆయన తిరగడానికి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ఒక 62,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు కమ్మా. ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు మరి మీరు? 62 ఉద్యోగాలు ఎక్కడివి? 62,000 ఉద్యోగాలు ఎక్కడివండి? బీఆర్ఎస్ ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసిన ఉద్యోగాలు వాళ్ళు ఫిలప్ చేయలే. ఈయన వచ్చి ఫిలప్ చేసి ఈయన ఇచ్చుడేంది? ఈయన ఆధ్వర్యంలో ఇంకా 2 ఏళ్ళు అయిపోతుంది. 1 సంవత్సరం కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తున్నాడు. ఇంకా 2 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు కూడా అయిపోవస్తుంది. ఒక ఉద్యోగం కూడా ఇంకా రిలీజ్ చేయపోయినా ఈయన ఆధ్వర్యంలో ఏంది? ఈయన ఈ ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందంటే ఎంజాయ్మెంట్ తక్కువ అయింది. ఆ ఎంజాయ్మెంట్ ఇక్కడ చేసుకోవడానికి ఈయన వచ్చిందని మేము ఇది ఒక్కటే భావిస్తున్నామండి. నువ్వు ఇలానే చేస్తే మాత్రం అస్సలు నిరుద్యోగులు ఊరుకోరని నేను చెప్తున్నా. తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని పెంచే దిశలో ఫుట్బాల్ మ్యాచ్ కావచ్చు, అదేవిధంగా గ్లోబల్ సమ్మిట్ కావచ్చు, తెలంగాణ రైజింగ్ కావచ్చు, 2047 విజన్ అనేది కూడా నేటి యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ అనే దాన్ని బట్టి కూడా 4th సిటీ ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసినటువంటి కాంగ్రెస్ సర్కార్, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మరి? ఆయన చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కూడా 1000 కోట్లు కేటాయిస్తా అది ఇది అని అన్నాడు. ఇంకా ఇవన్నీ ఆయన చెప్పుకోమరికే ఉన్నాయి. వీటిని అన్నిటిని ఇంకా నిర్వర్తించలే కాబట్టి నిర్వర్తించినాక ఇవన్నీ చెప్తే ఒకటి బాగుంటుందని మేము అంటున్నాం అండి. అదేదో నోటికి ఎంత దొరికితే అంత ఇది ఇస్తున్నాం, అది చేస్తున్నాం అనేది మాకు కాదు. నెరవేర్చాలి. ఫస్ట్ ప్రజా కోరికలు ఏవేవో ఉన్నాయో అవన్నీ నెరవేర్చినాక మాట్లాడినాక మేము రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటామని మేము చెప్తున్నాం అండి. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినట్టు 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి. ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా ఫ్రీ బస్ కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, మహాలక్ష్మి పథకం 2,500, ఇలా రైతు బంధు ఇచ్చిన వస్తున్నాయా మహిళలకు? వస్తున్నాయా? ఏవి 6 గ్యారెంటీ మొత్తం ఆగమైపోయినాయి. 6 గ్యారెంటీలు లేవు, ఏ గ్యారెంటీలు లేవు అసలు తెలుసా? నిరుద్యోగులకు అదే నిరుద్యోగుల వృత్తి కూడా ఇస్తున్నాడు. నిరుద్యోగుల వృత్తి లేదు, పింఛను లేవు, ఏమి లేవు. ఈ ఆధ్వర్యంలో అంతా అల్లకొల్లాలం. అసలు అగుడుబడి తెలంగాణ ప్రజలు ఈయన గద్దెనెక్కించారు, గంతే అండి. మన ఒక సందర్భంలో చికటపల్లి లైబ్రరీ దగ్గర మిమ్మల్ని పోలీసులు లాక్కెళ్తున్నట్టు పరిస్థితి, ఏం జరిగింది అక్కడ? మీరేమైనా దాడులకు ఏమైనా పాల్పడ్డారా, లేకుంటే అసాంఘిక కార్యక్రమాలు అంటే ఆందోళనకి దిగేసినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఆ రోజున పోలీసులు మిమ్మల్ని లాక్కెళ్ళడానికి కారణం ఏంది? చికటపల్లి లైబ్రరీలో నిరుద్యోగులు మమ్మల్ని ఆహ్వానించారు. బీజేవైఎం నుండి, బీజేపీ ధర్నా చేసింది అక్కడ. బీజేవైఎం నుండి మేము వెళ్ళినాము. కనీసం విద్యార్థులతో, అక్కడ చదువుకున్నటువంటి నిరుద్యోగులతో కనీసం మాట్లాడనివ్వని కూడా ఇవ్వలేదు. ఇలా ఉంది ఈయన ప్రభుత్వంలో. ఈయన ఒక పారదర్శకంగా ఈయన ప్రభుత్వం లేదు. ఈయన ఎవరికి కూడా సమాధానం చెప్పే స్టేజ్లో ఈయన లేడు. మొత్తం ఆగమైపోతుంది తెలంగాణ, అంతే అండి. అంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదంటారా?
లేదు మీరు చూస్తున్నారు కదా గట్లా ముందస్తు అరెస్ట్ చేసి పిల్లల వాళ్ళ స్టూడెంట్స్ని కలవనీయకుండా గిన చేస్తాడు అండి గిట్లుంది ప్రభుత్వం. ఇంకా చివరిగా ప్రశ్న, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఏమంటున్నారంటే కావాలనే నిరుద్యోగులకి ఎలాంటి అక్కసు లేదు, ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలే వాళ్ళని రెచ్చగొట్టి అలా మాట్లాడిస్తున్నారు అనేది కూడా వినిపిస్తున్నది. వాస్తవానికి మీ వెనక బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మీ వెనక ఉండి నడిపిస్తున్నదా? ఇక్కడ వింటారా మీరు మీడియానే కదా, మీ మీడియా ఎంతమంది ఉన్నారు తెలంగాణలో, ఆ మీడియా వాళ్ళని అందరినీ తోలుకొచ్చి ఆడుకోదాం నిరుద్యోగుల దగ్గరికి పోదాం డైరెక్ట్. వాళ్ళు ఏమంటారో చెప్పిన తర్వాత వినండి. ఎవరిదాన్ని పొట్ట కాలేదు, నిరుద్యోగులదా మాదా బీజేపీ వాళ్ళదా చెప్పండి. నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులు కష్టం చేసి 10 పంపిస్తే ఇక్కడ ఉండి అట్లా కష్టాలు పడుకుంటూ వాళ్ళు చదువుకుంటారు. ఎవడో రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోతారండి విద్యార్థులు. లోక జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు, ఎంతో జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు రెచ్చగొడతారు. నిరుద్యోగులే కాదు ఇక్కడ మాట్లాడేటోళ్ళు, మీడియాలలో టీవీలలో మాట్లాడేటోళ్ళు అని కూడా అంటారు. వాళ్ళు అంటారు కాంగ్రెస్ అంటేనే ఒక స్కాము. ఆ స్కాము చేసే వాళ్ళు ఏమన్నా మాట్లాడతారు, వాళ్ళు చెప్పేటివన్నీ శుద్ధ అబద్ధాలని నేను చెప్తున్నాను అంతే.